మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకుని షాపింగ్ మాల్ నిర్మించారు. ఏళ్ల తరబడి బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్టీసీ అధికారులు మాల్ ని స్వాధీనం చేసుకున్నారు. 5 ఏళ్లుగా దాదాపు 8,65,00,000 రూపాయల బకాయిలు పేరుకుపోవడంతో నిజామాబాద్ ఆర్టీసీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు నోటీసులు జారీ చేసిన మాల్ యజమాని జీవన్ రెడ్డి బేఖాతరు చేశారు. ఆర్టీసీ స్థలంలో 100 కోట్లతో నిర్మించిన జీవన్ మాల్ బకాయిల పెండింగ్ పై మా ప్రతినిధి రాజేష్ గ్రౌండ్ రిపోర్ట్. విద్యుత్ అలాగే అద్దె బకాయిలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్కి సంబంధించి ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర చర్చ జరిగింది. మాల్కి సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో బకాయిలు చెల్లించాలని చెప్పి ఇప్పటివరకు ఏదైతే జరిగిన చర్చల్లో ఇటు హైకోర్టుకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఆర్టీసీ అధికారులు నిన్న సీజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేశారు. ఒక వారం రోజుల్లో గడువు కనుక ఇచ్చారు. ఆ గడువు లోపల కనుక డబ్బులు కడితే వదిలేస్తారు. తర్వాత ఒకవేళ డబ్బులు కట్టకుంటే కనుక మళ్ళీ స్వాధీనం చేసుకుంటారు. మొత్తంగా ఏదైతే ఆర్టీసీ జీవన్ రెడ్డికి మాల్కి సంబంధించిన టోటల్ చర్చ ఏదైతే జరిగిందో ఆ చర్చకు సంబంధించి ఇప్పటి వరకు బకాయిలు ఏవైతే ఉన్నాయో బకాయిలు చెల్లించాలి. సుమారు నెలకి అంటే సంవత్సరానికి 39 లక్షలు పైగా ప్రస్తుతం ఇప్పటికిప్పుడు 39 లక్షలు సంవత్సరానికి బకాయిలు కట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాలుగా బకాయిలు కట్టాలని అధికారులు కూడా చాలాసార్లు నోటీసులు ఇచ్చారు. ఏదైతే జీవన్ రెడ్డి మాల్కి సంబంధించి టోటల్ గ్రౌండ్ రిపోర్ట్ కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ ఆర్మూర్. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 2013 జూన్ 1న ఆర్మూర్ బస్టాండ్ పక్కన ఆర్టీసీకి చెందిన 7,059 చదరపు గజాల భూమిని 33 ఏళ్లు అగ్రిమెంట్ ద్వారా లీజుకు తీసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 8.65 కోట్ల రూపాయలు ఆర్టీసీ సంస్థకు బకాయి పడ్డారు. ఈ బకాయిలు విడతల వారీగా చెల్లించేందుకు మాల్ యజమాని జీవన్ రెడ్డి గడువు కోరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మాల్కి సంబంధించి వివాదాస్పదంగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి మాల్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం జీవన్ రెడ్డి మాల్కి సంబంధించి అసలు ఎందుకు జీవన్ రెడ్డి మాల్కి సంబంధించి వివాదాస్పదమైంది, ఎందుకు చర్చనీయాంశమైంది అని చెప్పేసి ఒకసారి చూస్తే మాత్రం జీవన్ రెడ్డి మాల్కి సంబంధించి ఇదంతా కూడా ఈ బిల్డింగ్కి సంబంధించి ఆర్టీసీ స్థలం. ఇది ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకున్న తర్వాత జీవన్ రెడ్డి మాల్తో ఒక పెద్ద షాపింగ్ మాల్ కాంప్లెక్స్ కట్టి దాని తర్వాత ఇక్కడ మల్టీప్లెక్స్ థియేటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒకసారి అసలు ఆర్మూర్లోని షాపింగ్ మాల్ స్థలం అద్దె విద్యుత్ బకాయిలకు సంబంధించి కోట్ల రూపాయలు పేరుకుపోవడంతో సంబంధిత సంస్థల అధికారులు చర్యలకు దిగారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ స్థానిక సంబంధించిన బస్టాండ్కు ఏదైతే ఆనుకొని ఆర్టీసీ చెందిన స్థలం ఏదైతే ఉందో 7,000 చదరపు గజాల స్థలాన్ని 2013లో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలప్మెంట్కి సంబంధించిన ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు 33 ఏళ్లు లీజుకు ఇస్తూ ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇందులో కొంతకాలం క్రితం జీవన్ రెడ్డి మాల్కి సంబంధించి ఏదైతే మల్టీప్లెక్స్ పేరిట భవనం నిర్మించారు. ఈ నేపథ్యంలోనే సినిమా హాల్స్తో పాటు అలాగే ఏడాది ప్రతిపాదికన ఆర్టీసీకి చెందిన ఏదైతే స్థలం ఉందో బకాయిలకు సంబంధించి 7.23 కోట్ల రూపాయల బకాయిలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆర్టీసీకి సంబంధించిన సిబ్బంది వద్దకు వెళ్ళి ఇటీవల మైకులో అనౌన్స్మెంట్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే బకాయిలకు సంబంధించి కట్టాల్సి ఉంది కాబట్టి మీరు ఎవరైతే కంపెనీలు ఉన్నారో కంపెనీలకు సంబంధించిన వాళ్ళకి సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే సుమారు అంటే ఆర్టీసీకి సంబంధించిన ఏదైతే బకాయిలు ఉన్నాయో 7.23 కోట్ల రూపాయలు ఏదైతే బకాయిలు పేరుకుపోవడంతో ఇక్కడ అధికారులు రావడం జరిగింది. దీంతో ఇక్కడ సంబంధించిన మాల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సీజ్ చేసిన తర్వాత ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఏదైతే స్థలం ఉందో సీజ్ చేసిన తర్వాత హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్స్ వచ్చిన తర్వాత సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఆర్డర్స్ ప్రకారము ఆ తర్వాత ఏదైతే బకాయిలు ఏవైతే ఉన్నాయో వారం రోజుల్లో చెల్లించాలి అని చెప్పి ఏదైతే హైకోర్టు నుంచి జీవన్ రెడ్డి కూడా అదే అంటే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా అదే హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ కాపీ తీసుకురావడం జరిగింది. ఏదైతే షాపింగ్ మాల్కి సంబంధించి బకాయిలు ఏవైతే ఉన్నాయో బకాయిలు చెల్లిస్తాం, మాకు కొద్దిగా గడువు కావాలంటూ కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ సంబంధించిన సజ్జనార్ కూడా ఏదైతే ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత నిన్న రీసీల్ చేశారు. అంటే ఆర్టీసీ స్థలానికి వచ్చి మళ్ళీ
షాపింగ్ మాల్ని ఓపెన్ చేశారు. జీవన్ రెడ్డి ఒక వారం గడువు ఇవ్వాలంటూ కూడా కోరడంతో జీవన్ రెడ్డి మాల్ని నిన్న మళ్ళీ ఓపెన్ చేశారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. టీఎస్ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసింది. ఏదైతే షాపింగ్ మాల్ మొత్తం కూడా ఏదైతే స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించిన ఏదైతే నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించిన ఏదైతే మాల్కి సంబంధించిన బకాయిలు ఏవైతున్నాయో ఆ బకాయిలన్నీ కూడా చెల్లించాలంటూ ఒక వారం గడువిచ్చారు. వారం లోపు కనుక మళ్ళీ డబ్బులు కట్టకపోతే మాల్ని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అదే కూడా అధికారులు కూడా అదే చెప్తున్నారు జీవన్ రెడ్డికి. వారం లోపు కడితే కనుక ఓకే, కానీ ఒకవేళ వారం లోపు కట్టకపోతే కనుక మళ్ళీ జీవన్ రెడ్డి మాల్ ఏదైతే ఉందో ఆ మాల్ని స్వాధీనం చేసుకుంటామని అధికారులు అల్టిమేట్ జారీ చేశారు. ఆర్టీసీ అధికారులు కోర్టు ఉత్తర్వులతో జీవన్ మాల్ ని స్వాధీనం చేసుకోవడంతో మాల్లోని వ్యాపారులు కోర్టులో మరో పిటిషన్ వేయడంతో ఆర్టీసీ అధికారులు ఒక వారం గడువిచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చి ఈ మాల్లో బిజినెస్ చేస్తున్న పలువురు వ్యాపారులు తాము నష్టపోతామని కోర్టును ఆశ్రయించడంతో ఈ అవకాశం ఇచ్చారు. జీవన్ మాల్లోని వ్యాపారులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జీవన్ రెడ్డి మాల్ ఇది మాల్ లోపల ఉన్నాం. ఈ మాల్కి సంబంధించిన జీవన్ రెడ్డి బకాయిలకు సంబంధించి ఏవైతే బకాయిలు ఉన్నాయో బకాయిలు చెల్లించడానికి తను గడువు కోరాడు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ చాలా హైదరాబాద్కి సంబంధించిన కొన్ని కంపెనీస్ వచ్చాయి. టీఎస్ఆర్టీసీకి సంబంధించిన స్థలం ఏదైతే ఉందో ఆ స్థలానికి సంబంధించి కొద్దిగా స్థలానికి సంబంధించి ఏవైతే బకాయిలు ఉన్నాయో బకాయిలు చెల్లించడానికి హైకోర్టు నుంచి కొద్దిగా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఏదైతే బకాయిలు చెల్లించడానికి అది హైకోర్టు నుంచి కూడా జీవన్ రెడ్డి కూడా ఏదైతే బకాయిలు చెల్లించడానికి గడువు కోరాడు. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి మాల్కి సంబంధించి అంటే ఏదైతే ఆర్టీసీకి చెందిన 7,059 చదరపు గజాల భూమి ఏదైతే ఉందో 32 సంవత్సరాలు విష్ణుజీత్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కంపెనీకి సంబంధించిన బిల్డింగ్ సంబంధించి ఆపరేట్ బీఓటీ కింద జూన్ 1న 2013 లీజుకు తీసుకోవడం జరిగింది. 2017లో విష్ణుజీత్ కంపెనీతో టైప్ అయిన తర్వాత ఆ బకాయిలు ఏవైతేనో బకాయిలు చెల్లించాల్సి ఉంది. కానీ చెల్లించకపోవడంతో కొద్దిగా ఆర్టీసీ అధికారులు కూడా సీరియస్గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాలుగా బకాయిలు చెల్లించాలని చెప్పి కోరిన నేపథ్యంలో 5 సంవత్సరాలుగా బకాయిలు చెల్లించకపోవడంతో అధికారులు ఈ నేపథ్యంలో సీరియస్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒప్పందం ప్రకారం ఆ కంపెనీకి సంబంధించిన సకాలంలో అద్దె చెల్లించలేదని గత ఏడాది అక్టోబర్ వరకు 8,65,00,000 పైగా సంస్థకు బకాయి పడింది. నోటీసులు జారీ చేయడంతో అక్టోబర్లో 1,50,00,000 రూపాయలు ఇప్పటివరకు కంపెనీకి చెల్లించాడు జీవన్ రెడ్డి. ఆ తర్వాత షోకాజ్ నోటీసులు పంపించడం జరిగింది. గత ఏడాది డిసెంబర్లో విడతల వారీగా 2,40,00,000 రూపాయలు ఇప్పటివరకు కట్టడం జరిగింది. షోకాజ్ నోటీసులు సవాల్ చేస్తూ హైకోర్టుకు సంబంధించిన టీఎస్ఆర్టీసీకి సంబంధించిన హైకోర్టు కూడా అప్రోచ్ అయ్యారు. ఈ నేపథ్యంలో హైకోర్టు నుంచి అప్రూవల్ వచ్చింది. హైకోర్టు కూడా జీవన్ రెడ్డి మాల్కి ఏదైతే ఉందో బకాయిలు చెల్లించాల్సిన బకాయిలు సీజ్ చేయాలని చెప్పి కూడా ఒక పక్క స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తదనంతరం జీవన్ రెడ్డి అదే హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత ఒక వారం గడువు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఆ వారం గడువు కోరిన తర్వాత ఏదైతే మాల్కి సంబంధించి ఏవైతే బకాయిలు ఉన్నాయో బకాయిలు చెల్లించడానికి ఒక వారం గడువు కోరాడు. ఈ నేపథ్యంలో నిన్న ఆర్టీసీ సంబంధించిన అధికారులంతా కూడా నిన్న మాల్కి వచ్చి ఏదైతే సీల్ చేశారు అంటే సీల్ చేసిన తర్వాత ఈ మాల్ని రీఓపెన్ చేశారు. రీఓపెన్ చేసిన తర్వాత ఏదైతే బకాయిలకు సంబంధించి ఇప్పటివరకు టీఎస్ఆర్టీసీకి ఉన్న బకాయిలు ఏవైతున్నో బకాయిలు త్వరలో చెల్లించారు, లేకపోతే వారం రోజుల లోపు మళ్ళీ సీల్ చేస్తామని చెప్పి అధికారులు అల్టిమేట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న వచ్చిన అధికారులు సీల్ చేసిన ఏదైతుందో అంటే పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి కంపెనీలు వచ్చాయి కాబట్టి ఆ కంపెనీలు ఒకవేళ వచ్చిన ఏవైతే ఉన్నాయో అవి లాస్ అవుతాయి కాబట్టి అక్కడ అంటే ఎవరైతే కంపెనీలు ఉన్నారో కంపెనీ సంస్థకు సంబంధించిన యజమానులు కోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. వీళ్ళ వాదనలు విన్న తర్వాత కూడా ఏవైతే షాపింగ్ మాల్స్ ఉన్నాయో షాపింగ్ మాల్స్ లాస్ అవుతాం కాబట్టి వీళ్ళ మాటలు విని ఒక వారం గడువిచ్చారు. వారం లోపు కట్టకుండా కనుక మళ్ళా స్వాధీనం చేసుకుంటామని ఏదైతే అధికారులు కూడా చెప్పారు. ఆర్టీసీకి కట్టాల్సిన బకాయిలు 8 కోట్లకు పైగానే ఉన్నప్పటికీ కొన్ని కట్టుకుంటూ వచ్చినా ఇంకా 2.5 కోట్లకు పైగా బకాయి ఉన్నాయి. కోర్టు ఉత్తర్వులతో మళ్లీ స్వాధీనం చేసుకున్న మాల్ను అప్పగించారు. ఆర్టీసీకి అగ్రిమెంట్ ప్రకారం 1 సంవత్సరానికి ఎంత కట్టాలి అనే అంశంపై ఆర్మూరు ఆర్టీసీ డిఎం ఆంజనేయులతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఆర్మూర్కి సంబంధించి మాజీ
ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మాల్కి సంబంధించి టోటల్ అసలు బకాయిలు ఎంత ఉన్నాయి, ఎప్పుడు లీజుకు తీసుకున్నాడు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పేందుకు ఆర్టీసీ అధికారులు సార్ చెప్పండి, ఎప్పుడు అసలు లీజుకు తీసుకున్నాడు, అసలు ఎంత బకాయిలు ఉన్నాయి, ఇప్పటివరకు ఎంత చెల్లించాడు? 2013 నుండి ఆ లీజ్ తీసుకున్నారు. 33 ఇయర్స్ లీజ్. అది బీఓటీ స్కీమ్ అంటారు. బీఓటీ స్కీమ్ అంటే బిల్డ్ టు ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. ఆ స్కీమ్ ద్వారా తీసుకున్నటువంటి ఆ మాల్ని 2013 నుంచి నిర్వహిస్తున్నాడు. మధ్యలో అప్పుడప్పుడు డబ్బులు కడుతూ ఉన్నాడు. కాకపోతే మాల్కి సంబంధించి అద్దె బకాయిలు సుమారుగా 8 కోట్ల వరకు చేరినాయి. ఆ సందర్భంగా అనేక సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా డిసెంబర్లో విడతల వారీగా డబ్బులు పే చేస్తూ వచ్చాడు. మొన్న మార్చి నెలలో మరి అద్దె బకాయిలు ఇంకా 3 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. 1 రోజుల లోపల పే చేయాలని. దాని హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మేము ఒక నోటీస్ జారీ చేసాం. నోటీస్ జారీ చేసి ఏప్రిల్ నెలలో ఇవ్వడం జరిగింది. 1 మంత్లో చెల్లించాలి లేదా సీజ్ చేస్తాము అని. 1 మంత్ అయిపోయిన తర్వాత మొన్న 16వ తారీఖు రోజు, ఈ నెల 16వ తారీఖు రోజు మాల్ని సీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు విష్ణుజిత్ ఇండస్ట్రీ కంపెనీకి సంబంధించి ఎప్పుడు వాళ్ళతో టైఅప్ అయ్యారు, అప్పటి నుంచి ఇంకా బకాయిలు ఎంతో పెరిగిపోయినాయి కదా సార్, అప్పుడు ఇట్లా చూసారు? అంటే యాక్చువల్గా డిసెంబరుకి వచ్చేటప్పటికి 8 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. వాటిని విడతల వారీగా 1 కోటి రూపాయలు, 1.5 కోటి అలా పే చేస్తూ వచ్చారు. ఇక మిగిలింది మాత్రం 3,15,00,000 పే చేయాలి అని చెప్పేసి మేము టెర్మినేషన్లో పేర్కొని 1 మంత్ లోపల పే చేయకపోతే సీజ్ చేస్తామని చెప్పాం. తర్వాత మరలా కొంత డబ్బులు పే చేశాడు. అంటే దాదాపుగా 80 లక్షల వరకు పే చేయటం జరిగింది. అయినా టెర్మినేషన్ అయ్యే నాటికి 2,15,00,000 ఉంది. దాని మీద టెర్మినేట్ చేసి ఇవ్వటం జరిగింది, సీజ్ చేయటం జరిగింది. ఆర్టీసీ నుంచి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది, ఆర్డర్స్ పాస్ వచ్చాయి, తర్వాత సీజ్ చేశారు. అదే హైకోర్టు నుంచి అదే జీవన్ రెడ్డి మళ్ళీ మీకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు సీజ్ చేసిన తర్వాత మరలా రిట్ పిటిషను దాఖలు చేయటం జరిగింది. అదే విష్ణుజిత్ ఇన్ఫ్రా వాళ్ళు ఏంటంటే కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకొని, అంటే మళ్ళీ సబ్లీజర్స్ ఉన్నారు. సబ్లీజర్స్ అంటే ఇప్పుడు పీవీఆర్ మాల్, రిలయన్స్, వారి యొక్క పెరిషబుల్ గూడ్స్ అవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రిట్ పిటిషన్ వేయటం జరిగింది. హైకోర్టు వారు మధ్యంతర ఉత్తర్వులో ఏం పేర్కొన్నారంటే వాళ్ళ సబ్లీజర్స్ యొక్క వాటిని హక్కుల్ని ప్రొటెక్ట్ చేయటం కోసం అని చెప్పేసి 1 వీక్ టైం ఇచ్చారు. ఈ 1 వీక్లో కంప్లీట్గా డ్యూస్ పే చేయాలి. లేని ఎడల మరలా వితౌట్ నోటీసు మీరు స్వాధీనపరచుకోవచ్చు అని చెప్పేసి హైకోర్టు వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సార్, ఈ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అసలు సంవత్సరానికి ఎంత కట్టాలి అనేది ఏమన్నా ఉందా సార్? అంటే లీజ్ అనేది 33 ఇయర్స్కి ఇస్తాం కనుక ఎవ్రీ ఇయర్ 5% ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో ఉన్న దానికి సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి 5% ఎన్హాన్స్ అవుతుంది. ఆ విధంగా చూస్తే ఇప్పటికీ ఇయర్లీ ఒక 39 lakhs, అంటే మంత్లీకి వచ్చేటప్పటికి 3.25 అలా lakhs ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం చేంజ్ అవుతుంది, ఇంకో 5% పెరుగుతుంది. ఆ విధంగా ఉంటుంది లీజ్ అగ్రిమెంట్. చివరికి ఏం చెప్తారు సార్? అంటే హైకోర్టు మీకు ఉత్తర్వులు జారీ చేసింది, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు 1 వీక్ టైం ఇచ్చింది కనుక వాళ్ళు డ్యూస్ మొత్తం కూడా క్లియర్ చేస్తారనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నాము. బహుశా క్లియర్ చేయవచ్చు. ఇది మొత్తంగా 5 సంవత్సరాలుగా గత 5 సంవత్సరాలుగా ఆర్టీసీకి ఉన్న బకాయిలు ఆర్టీసీ అధికారులు ప్రతిసారి 10ల సంఖ్యలో నోటీస్ ఇచ్చారు, కానీ బకాయిలు చెల్లించలేదు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు నుంచి ఆర్టీసీ కూడా హైకోర్టుకు వెళ్ళింది, ఏదైతే బకాయిలు చెల్లించే విషయంలో సీజ్ చేసేందుకు. అదే హైకోర్టుకి మళ్ళీ జీవన్ రెడ్డి రిట్ పిటిషన్ వేశాడు. ఏదైతే అక్కడ సంబంధించిన కంపెనీ వాళ్ళతోటి టైఅప్ అయి వాళ్ళ నుంచి రిట్ పిటిషన్ వేయడం జరిగింది. దీంతో వారం గడువు ఇచ్చారు. వారం గడువు తర్వాత కనుక డబ్బులు పూర్తిగా కట్టకపోతే మళ్ళీ స్వాధీనం చేసుకునేందుకు అధికారులు అయితే సిద్ధంగా